ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. మనం ఈరోజు బాల్యారంభ దశ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. దీని గురించి వివరణ అయిన తర్వాత దీని గురించి బిట్లు అనేది తర్వాత వివరిస్తాను. ఇప్పుడు మొత్తం ఈ బాల్యారంభ దశ ప్రాముఖ్యత, పిల్లల అభివృద్ధిలో కీలక అంశాలు, పిల్లల మెదడు పెరుగుదల మరియు అభివృద్ధి గురించి అనేది తెలుసుకుందాము. పిల్లలపై పెట్టే పెట్టుబడి భావి జీవితంలో ఆరోగ్యవంతమైన, ఫలభరితమైన మరియు బాధ్యతాయుతమైన పౌరులను అందించడానికి నాంది. సమాజానికి సమర్థులైన బిడ్డలను అందించడం ద్వారా సుఖ సంతోషాలు, సమర్థవంతమైన కుటుంబము మరియు సమాజము తయారు చేయడం ప్రతి తల్లిదండ్రుల సమాజం యొక్క ప్రాథమిక బాధ్యత. పిల్లల అభివృద్ధిలో కీలక అంశాలు: బిడ్డ అభివృద్ధి వంశపారపర్యమైన జన్యువులు, వాతావరణం లేదా పెరిగే పరిసరాలపైన ఆధారపడి ఉంటుంది. ఒక బిడ్డ యొక్క అభివృద్ధి అనేది వంశపారపర్యం, వాతావరణం, పెరిగే వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది. తగిన ప్రేరణ కలిగించే వాతావరణమును కల్పించడం ద్వారా వారి పూర్తి శక్తి సామర్థ్యాలు అభివృద్ధి చెందడానికి సరైన పునాది పడుతుంది. బాల్యారంభంలో పెంపొందించే భావోద్వేగ వికాసం, సాంఘిక అభివృద్ధి, పోటీతత్వం, శారీరక మరియు మానసిక అభివృద్ధి అంశాలన్నీ వారి భావి జీవితంలో విజయాలకు ఒక పునాదిగా ఉంటాయి. పిల్లల అభివృద్ధిలో ఇవన్నీ కీలకమైన అంశాలు. ఇప్పుడు మనం పిల్లల్లో మెదడు పెరుగుదల మరియు అభివృద్ధి గురించి తెలుసుకుందాం. పిల్లల మెదడు పెరుగుదల మరియు మేధాశక్తి వికాసానికి బాల్యంలో కలిగే అనుభవాలు అత్యంత కీలకమైనవి. మనిషిలో 90% మెదడు అభివృద్ధి మొదటి 5 సంవత్సరాలలోపు జరుగుతుంది. 90% అభివృద్ధి అనేది మెదడు యొక్క అభివృద్ధి 5 సంవత్సరాలలోపు లోపుగా జరుగుతుంది. మెదడు అభివృద్ధి చెందడంతోనే పిల్లల యొక్క తెలివితేటలు, భాష, భావోద్వేగాలను అదుపులో ఉంచుకునుట మరియు వ్యక్తిత్వ వికాసం అనేది మొదలవుతుంది. పుట్టినప్పుడు శిశువు మెదడులో 10,000 కోట్ల నాడీ కణాలు ఉంటాయి. బిడ్డకు 6 సంవత్సరంలో వచ్చేసరికి బిడ్డ మెదడు ఇంచుమించు పెద్దవారి మెదడు స్థాయికి చేరుకుంటుంది. మెదడు నిర్మాణ దశలోనే సానపెట్టడానికి, పదును పెట్టడానికి, మార్చడానికి వీలు అవుతుంది. ఒకవేళ పుట్టినప్పటి నుండి 6 సంవత్సరముల వరకు మెదడును ఎటువంటి ప్రేరణ కలిగించనచో నాడీ కణాలు ఎండిపోయి చచ్చుబడిపోతాయి. ఇది శిశువు నేర్చుకునే సామర్థ్యానికి మరియు అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇది గమనించండి. ఒక బిడ్డ మెదడు అనేది 5 సంవత్సరాలలోపు 6 సంవత్సరముల నిండేసరికి కంప్లీట్గా పెద్దవారి మెదడుతో సమానంగా అవుతుంది. ప్రేమ, ఆప్యాయతతో కూడిన పరిసరాలు మరియు మంచి పోషకాహారం బిడ్డలో జన్యుపరంగా గుపించే లక్షణాలను కూడా మార్చగలుగుతాయి. కాబట్టి బిడ్డలో మానసిక, శారీరక తెలివితేటల అభివృద్ధిని పరిసరాలు మరియు పోషకాహారం
నిర్ణయిస్తాయి. ఒక బిడ్డ శారీరకంగా మానసికంగా ఉండాలంటే, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలంటే ఆ బిడ్డకి పరిసరాలు మరియు పోషకాహారం చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారంతో పాటు ఆ బిడ్డ ఉండే వాతావరణం కూడా మంచిగా ఉండాలి. వ్యతిరేకమైన వాతావరణము, పరిసరాలు మెదడులోని కణాలను నిర్జీవం చేస్తాయి. మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు మరియు పొగ త్రాగడము, ఒత్తిడి, కోపం, హింస, భయానక అనుభవాల వలన ఒత్తిడి కలిగించే హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి మెదడు కణజాలంను నిర్వీర్యం చేసి పిల్లలను నేర్చుకునే సామర్థ్య లోపాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మనం మేధా వికాసానికి ప్రేరణ ఎలా కలిగించాలి తెలుసుకుందాం. తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అర్థవంతమైన సంబంధాలను పెంపొందించడం, పిల్లలను తోటి పిల్లలతో, కుటుంబ సభ్యులతో, బంధువులతో, పక్కంటి వారితో, సమాజంలోని సభ్యులతో కలిసి మెలగడానికి ప్రోత్సహించడం. ఇప్పుడు అర్థమైందా? పిల్లల్ని ఎప్పుడూ కూడా ఇంట్లోనే బలవంతంగా ఉంచడం కాకుండా తోటి పిల్లలతో ఆడుకునే అవకాశం ఇవ్వాలి. కుటుంబ సభ్యులతో, బంధువులతో, అందరితో కూడా సరదాగా తిరిగేంత స్వేచ్ఛ అనేది పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు అనుకరణ వయసు అన్నమాట. పెద్దవాళ్ళని, కుటుంబ సభ్యుల్ని, పరిసరాలని చూసి నేర్చుకోవడం, ప్రశ్నించే దశ అన్నమాట. అన్నీ కూడా వాళ్ళకి డౌట్లు వస్తూ ఉంటాయి. ఆ డౌట్ని మంచి వాతావరణంలో ఉంచడం వల్ల ఆ ఎంటీగా ఉన్న మెదడు ఏంటంటే మంచిగా ఉండి మంచి వాతావరణంలో ఉండడంలో అది మంచిగా ఉంటుంది. అదే మత్తు పానీయాలు, భయానక అనుభవాలు కలిగించే ప్రాంతంలో ఉంటే ఆ విధంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఈ వయసులో పిల్లల్ని చాలా చాలా కేర్ తీసుకోవాలన్నమాట. కేర్ అంటే చక్కగా స్వేచ్ఛగా ఉంచాలి. ఆటపాటల ద్వారా వాళ్ళకి అన్నీ కూడా ప్రశ్నించే వయసు కాబట్టి అన్నీ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని అన్నీ కూడా వాళ్ళ తెలివితేటల్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ కల్పించేలాగా వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలను తోటి పిల్లలతో, కుటుంబ సభ్యులతో, బంధువులతో, పక్కింటి వారితో, సమాజంలోని సభ్యులతో కలిసి మెలగడానికి ప్రోత్సహించాలి. పిల్లలతో ఆడడం మరియు పిల్లలు బొమ్మలతో, వస్తువులతో స్వేచ్ఛగా ఆడుకునేటట్లు చూడాలి. ఇంద్రియాలకు చూపు, వినికిడి, స్పర్శ, రుచి, వాసన వివిధ అనుభవాలను కలుగజేయడం. ఉదాహరణ, దృష్టికి ప్రేరణ. పిల్లలకు అందమైన రంగురంగుల పువ్వులను, ప్రకృతి దృశ్యాలను, కళలను, వివిధ ఆకృతులను, ప్రకాశించు లైట్లను, ప్రకృతిలోని జలపాతాలను బొమ్మల రూపంలో మరియు ఇతర రూపాలలో చూపించాలి. ఇదేంటంటే దృష్టిని, వాళ్ళ యొక్క దృష్టి ప్రేరణకు అనమాట. అబ్జర్వేషన్ చేయడం కోసం ఇవన్నీ చూపించాలి. వినికిడికై ప్రేరణ. పిల్లలను వివిధ రకాల సంగీతం, పాటలు, ప్రవచనాలు, కథలు, జానపద గేయాలు, పుస్తకాలు పైకి చదవడం మరియు వివిధ రకాల ప్రసార సాధనాలు ద్వారా వినే అవకాశాలను కల్పించడం. పిల్లలు వేసే ప్రశ్నలకు వారు సంతృప్తి పడే వరకు జవాబులు చెప్పాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఇది ప్రశ్నించే వయసు. వాళ్ళ ప్రశ్నలకు విసుక్కోకుండా వాళ్ళ సంతృప్తి హ్యాపీగా వచ్చే వరకు వాళ్ళకి సమాధానం అనేది మనం చెప్తూ ఉండాలి. తల్లిదండ్రులైనప్పటికీ మనమైనప్పటికీ కూడా వాళ్ళకి ఈ విధంగా ఓపికగా సమాధానం అనేది
చెప్పాలి. ప్రకృతిలో కనిపించే వస్తువులను, సంఘటనలను చూపిస్తూ వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. మనం కూడా కొన్ని ప్రశ్నలు అనేది అడుగుతూ ఉండాలి మరియు వివరిస్తూ ఉండాలి. పిల్లల యొక్క ఆలోచన శక్తిని, వివేకాన్ని పెంపొందించాలి. పిల్లల యొక్క సంతోషం, కోపం, భయం, ఉద్వేగం మరియు బాధ వంటి అనుభూతులను అర్థం చేసుకోవాలి. పిల్లలు ఈ ఉద్వేగాలను ఎదుర్కోవడానికి సహాయపడాలి. పిల్లలను ఎప్పుడూ మంచి పని చేసేలా మెచ్చుకుని బహుమతులు ఇస్తూ ఉండాలి. అంతేకాకుండా వారికి మంచి పోషకాహారం అనేది అవసరం. పిల్లల పెరుగుదలకు తగినంత పోషకాహారం, ప్రేమతో కూడిన సంరక్షణ మరియు తగిన నిద్ర అనేది అవసరం. ఇది వారి భావి జీవితంలో చురుకుగా మరియు ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. కుపోషణ మరియు సాధారణ రోగాలు సంక్రమించడం 70% మంది పిల్లల మరణాలకు కారణమవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిగతా భాగం రేపటి వీడియోలో తెలుసుకుందాము. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.